మందిరానికి వచ్చాం. మా అమ్మ తెలుసు, ప్రసాదరావు అంకుల్ తెలుసు, ఇంతే, ఇంకెవరు తెలియదు. తర్వాత సుజాత అక్క వాళ్ళు వీళ్ళందరూ తెలుసు. ఒకసారి నా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే, ఏంటమ్మా ఇంకా పేరు పెట్టలేదా అంటే, మాకేం పెట్టాలో తెలియట్లేదు అక్క అంటే, అక్క అన్నారు హవీలా అని పెట్టినానా అని చెప్పారు. ఇంటికి వచ్చి ఈయన అన్నారు, అక్క సుజాత అక్క అంటుంది హవీలా అని పెట్టినా మనకి తెలియదు కదండి, అయితే హవీలా అని పెడతామని ఆ రోజు హవీలా అని అనుకున్నాం. ఆ రోజు నుండి హవీలా అనే పెట్టుకున్నాం. ఇంట్లో స్వీటీ అని పిలిచేవాళ్ళం. ఆంటీకి, ఎలిజబెత్ ఆంటీకి చాలా సన్నిహితంగా ఉండేది. ప్రతిదీ ఆంటీ నేర్పిస్తూ ఉండేది. నా బిడ్డలకి నేను ఎప్పుడు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి అని నేను ఏ రోజు చెప్పలేదు. ఆంటీ చెప్తే మార్నింగే లేచి బైబిల్ చదివేవాళ్ళు. వాళ్ళు దైనందిన జీవితంలో బైబిల్, ప్రార్థన తర్వాత ఏదైనా. కానీ ఒకటి చెప్పగలను, బైబిల్లో వాక్యం ఉంది కదా, అతిశయించువాడు నా యందే అతిశయించాలని. నిజంగా దేవుని అంతే నేను అతిశయించేదాన్ని. కానీ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది, నన్ను కనపరచువాన్ని నేను కనపరుస్తానన్నాడమ్మా దేవుడు. నీ బిడ్డలు దేవుని కనపరుస్తున్నారు, తప్పకుండా ప్రతిదీ దేవుడే సహాయం చేస్తారని చెప్తూ ఉండేది ఎప్పుడు. అది మాత్రం అక్షరాల నిజం. అయితే దేవుడు మమ్మల్ని ఆత్మీయంగా ఈ మందిరానికి నడిపించినప్పుడు ఆత్మీయంగా బలపడుతూ వచ్చాం. ప్రతి ఆదివారం కూడా మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు, ముగ్గురం కూర్చుని మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఎలా మాట్లాడాడు దేవుడు ఇలా ఇలా అని. తను ఇప్పుడు కూడా సండే స్కూల్ తీసుకోవాలి అని అనుకుంటే ఒక 5-6 రకాల బైబిల్ పెట్టుకుని ప్రిపేర్ అవుతూ ఉండేది. ఎందుకమ్మా అంతా చెయ్యాలా అనేదాన్ని. నువ్వు ఆదివారం వెళ్తే వాక్యం విన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుని వెళ్తావు కదమ్మా, సేవకులు ఎంతో మరి వాళ్ళు ప్రిపేర్ అయ్యే కదా మనకు వాక్యం చెప్తారు, అలాగే చెప్పాలి అనేది ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేది. అక్కొకళ్ళు చెప్పారు సమాధి కార్యక్రమంలో, హవీలా ఎలా జీవించిందో నువ్వు అలా జీవించడం నేర్చుకో అని చెప్పారు. నిజమే. ఆత్మీయ జీవితంలో నాకేమన్నా డౌట్లు ఉంటే నా బిడ్డలు ఇద్దరిని అడిగేదాన్ని, ఏంటమ్మా వాక్యంలో ఎలా ఉంది అని. వాళ్ళు ఒక్కొక్క రోజు యోబు గ్రంథం అంటే నాకు చాలా భయం. ఎందుకంటే యోబు గ్రంథం నేను చదవలేను. అది డైలీ పోస్ట్ వచ్చిందంటే పనంతా అయిపోయినా కూర్చుని 40 అధ్యాయాలు ఒకరోజు చదివి 42వ అధ్యాయం తెల్లవారు నాకు చదివేదాన్ని. మా పిల్లలు నవ్వేవాళ్ళు, అమ్మ అందులో ఎన్నో ఉంటాయి నేర్చుకోవాలి అని. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోలేను అన్నమాట. నాకు ఇష్టం ఉండేది కాదు అది. నేను అసలు ఇష్టపడేదాన్ని కాదు ఆ వాక్యాన్ని. అయితే ఈ జర్నీలో పడిపోయింది, చెప్పింది 10 రోజుల క్రితమే, అమ్మ నేను పెద్ద హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పింది. ఆ రోజు శుక్రవారం రాత్రి ప్రేయర్ చేసుకున్నాం. ఏమనంటే, ప్రభువా ఎంతవరకు ఇంకా అనారోగ్యాలు వద్దు అని. నాకు 25లో వాగ్దానం ఏంటంటే, నీకు ఆరోగ్యము కలిగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఆ వాగ్దానం తీసుకోగానే నా భూమి కింద కంపించిపోయింది. నాకు కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలతో నేను ఇంకో వాగ్దానం తీసుకుంటాను, నాకు అసలు ఈ వాగ్దానమే వద్దు, నాకెందుకో చాలా భయం వేస్తుంది అని. 1వ తారీఖు మళ్ళీ ప్రేయర్కి వచ్చినప్పుడు అంకుల్ చెప్తున్నారు ఇక్కడ, ఏమనంటే, వాగ్దానం తీసుకున్నావా, అది నచ్చలేదా, ఇంకో వాగ్దానం తీసుకోవాలనుకుంటున్నావా, నువ్వు క్రీస్తు వెలపటున్నావా, క్రీస్తు లోపల ఉన్నావా, క్రీస్తు లోపల ఉంటే తీసుకోవద్దు, క్రీస్తు వెలపటుంటే నువ్వు ఇంకొకటి తీసుకోవాలన్నారు. సరే ప్రభువా నేను క్రీస్తు లోపలే ఉన్నానన్నారు. మా పిల్లలు నన్ను చూసి నవ్వారనమాట. అది అయిపోయింది. ఈ జర్నీలో దేవుడు సిద్ధపరిచాడు స్వీటీని. కానీ మా బాబు చెప్పినట్టు నేను సిద్ధపడడానికి ఈ 4 నెలలు సమయం పట్టింది. ఒక బాబు మొన్న వచ్చి చెప్తున్నాడు, అక్క నువ్వు ప్రభువా నీ చిత్త ప్రకారమే చెయ్యి అని ఒక్క మాట నువ్వు చెప్పడానికి నిన్ను దేవుడు ఎంత ప్రేమించాడక్క, ఆయన నీకోసం 75 లక్షలు ఖర్చు పెట్టాడక్క అని. నిజమే, అక్క చెప్పినట్లు ప్రార్థించానని చెప్పింది. అదే రీతిగా దేవుడు ఏ రోజు కూడా డబ్బుల కోసం మేము చూడలేదు. అసలు ఎంత పంపిస్తున్నాడు కదా, దేవుడు స్వస్థపరుస్తాడే అనుకున్నాం. ఒకసారి హాస్పిటల్లో జాయిన్ అప్పుడు, రీహాబ్కి వెళ్ళినప్పుడు 2వసారి డబ్బులు వస్తానే ఉన్నాయి. 2వసారి జాయిన్ చేసాం. 3వసారి జాయిన్ చేసినప్పుడు ప్రార్థించాం. బాబు అన్నాడు, 1,25,000 కట్టామయ్యా, ఇట్లా పయ్యాక చూసి నీ బిడ్డ కదా నువ్వే పంపు అన్నాడు. అరగంటకు ఏమో ఈయన వచ్చి అన్నారు, బాబు 10 లక్షలు పడ్డాయి, అమెజాన్ వాళ్ళు ఇచ్చారయ్యా అని చెప్పాడు. చూసావా అక్క దేవుడు పంపాడు అన్నాడు.
10 లక్షలు అయిపోయినాయి. ఇంకా ఆ రోజుతో మన చర్చిలో ఒక సహోదరి వచ్చి, నేను రీహాబ్కి వద్దాం అనుకున్నానండి, కుదరలేదు. వాళ్ళ అమ్మగారు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఆమె వచ్చి అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను మనీ వేస్తాను అని ఉంది. అంటే సరే అండి అంటే పాపిచ్చింది. ఆమె ₹1,00,000 వేశారు. 1,00,000 వేసిన తర్వాత ఇంకా 2 రోజులు ఉంచారు. ఆ రోజు కూడా పంపను అన్నారు. ఆ 1,00,000 కూడా అయిపోయినాయి. పంపను అన్న వాళ్ళు మళ్ళీ వెంటనే వెళ్ళిపోండి అన్నారు. బాగానే ఉంది, వెళ్ళండి అన్నారు. నిజంగా దేవుడు మమ్మల్ని ఎంత ప్రేమించాడంటే, సంఘంలో మేము ఉన్నాం. నేను ఎప్పుడు మా పిల్లలకు ఒకటే చెప్పేదాన్ని, మా అమ్మ మాకు ఒకటే నేర్పించి, సంఘంలో ఉండాలి, సేవకులను గౌరవించాలి, సంఘాన్ని గౌరవించాలమ్మా అని చెప్పేది ఎప్పుడు. అదే నేను నా పిల్లలకు కూడా చెప్తూ ఉండేదాన్ని. నా సంఘం నన్ను ఎంత ఆదరించిందంటే, తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ప్రతి విషయంలో, ప్రార్థన విషయం, సహాయం విషయం, ప్రతి విషయంలో కూడా మా అమ్మగారు ఎప్పుడు ఒకటి ప్రార్థన చేస్తూ వచ్చారు. సరోజనమ్మ, సంఘ సమృద్ధిలో నన్ను ఉంచినందుకే మీకు స్తోత్రాలని చెప్పేవారు ఎప్పుడు. నిజమే, సంఘ సమృద్ధిలో నన్ను ఉంచాడు దేవుడు. అందుకోసమే దేవునికే వందనాలు. ఈ జర్నీ అంతటి దేవుడు నాకు ప్రతి వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉండేవారు. ఎందుకంటే ఆ వాక్యాలు అర్థమవుతూ ఉండేవి. నేను ఆ బిడ్డను తీసుకుంటున్నానని కానీ, దర్శనం ద్వారా కానీ నేను ప్రతిదీ కొట్టివేశాను. ప్రతిదీ అది నాకు కాదు, నా బిడ్డను సజీవ సంఖ్యలో ఉంచయ్యా, సజీవురాలుగా ఉంచయ్యా అని ప్రార్థించేదాన్ని. ఈ జర్నీ అంతట్లో మా అక్కలు వచ్చి 3 years హైదరాబాదు. ఈ జర్నీ అంతట్లో అఖిల్ లేకపోతే నేను లేను. దేవుడు ఒకటే చెప్పాడు కదా, ఆయనే ఆధారం అన్నాడు. ఆయనే నాకు ఆధారం. దేవుడు ఒక బిడ్డను పంపాడు నాకు. నేను ఎప్పుడు నాకు 2 ఆడపిల్లలు, నేను అనేదాన్ని, అఖిలే నాకు కొడుకు అంటా ఉంటే స్వీటీ అనేది, మేము ఎవ్వరూ ఇష్టం ఉండదమ్మా, నీకు అంటేనే ఇష్టం అనేది. నాకు ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా నేను ఏమైపోతానోనని ఆ బిడ్డ నా చుట్టూ తిరుగుతూ, అక్క ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది అనేవాడు. సాటర్డే డాక్టర్ అయితే ఎప్పుడైతే చెప్పాడో ఒకటే చెప్పాడు, అక్క నీ బిడ్డ రక్షింపబడింది, నీ బిడ్డ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒకటే, నువ్వు చేయాల్సిందంతా చేసావు, నీకు మించి చేసావు, నువ్వు చేయాల్సింది ఇంకేమీ లేదు, నువ్వంతా చేసావు, ఆయనకి ఇష్టమైంది అక్క అని చెప్పాడు. సాటర్డే నైటు అక్కలు వచ్చారు, అంకులు వచ్చారు, అందరూ వచ్చి ఒకటే చెప్పారు, దేవుని చిత్తం ఏమయ్యున్నది అదే ప్రార్థన చేయమని. సాటర్డే ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తం ఏమయ్యున్నది తండ్రి, నీ చిత్తం ఏదైతే అదే సిద్ధింపచేయి, ఇస్తే సంపూర్ణ స్వస్థతని, లేకుంటే తీసుకో ప్రభువా అని ప్రార్థన చేసి 5 వరకు హాస్పిటల్ నుంచి ఫోన్ రాకపోతే కనుక నా బిడ్డ సజీవురాలే, 5 వస్తే నీ సన్నిధికి చేరినట్టే ప్రభువా అని అట్లాగే ఆ చైర్లో అట్లా పడుకుని ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో నా ఫోన్ కలవదు అసలు. అట్లాంటిది 3:38కి నా ఫోన్ మోగింది. అర్థమైపోయింది, ప్రభు పిలుచుకున్నాడు. ఇన్ని రోజులు ఎంత వచ్చి సహోదరులు ఎంతమంది చెప్పారు, ఏమనంటే ప్రభువా నీ చిత్తం ఏమయ్యున్నదని ప్రార్థన చేయమన్నారు. నా ఆలోచన ఏంటంటే, ప్రభువా స్వస్థపరచడం కూడా నీ చిత్తమేగా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కదా, నువ్వు స్వస్థత ఇస్తావు అని అనుకున్నా. ఇంకో చోట ఉంటుంది కదా, ఆయన చిత్తానుసారంగా అడిగింది ఆయన ఇస్తానన్నాడు. ఏదైనా ఆయన చిత్తానుసారంగా జీవించాలి అని. అట్లాగే యూట్యూబ్లో చూసి బంధువులు ఒకళ్ళు వచ్చారు, ఎప్పుడో కలిసిన వారు. ఆ అంకులు వచ్చి వాక్యం చెప్తున్నారు, ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలమ్మా, తల వంచాల్సిందే, ఇంకోటి ఏదీ లేదు అని చెప్పారు. నిజమే ప్రభువా నీ చిత్తమైంది, నువ్వు తీసుకున్నావు. కానీ నేను యేసయ్యను ప్రశ్నించలేదు, నువ్వెందుకు తీసుకున్నావు అని నేను ప్రశ్నించలేదు. కానీ నన్ను సిద్ధపరచడానికి ఈ 4 నెలల సమయం, ఇంత డబ్బులు అంటే మా బంధువులు, నా సంఘం, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బిడ్డ బతుకుతుంది, బిడ్డ బయటకు వస్తుంది, సాక్షిగా ఉంటుంది అని మా ఆడపడుచులు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, మరిది గారి కుటుంబం, అక్క, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతెంతో సహాయం చేస్తూ, నా సంఘం అయితే చెప్పక్కర్లేదు, వేసిన వారే వేశారు. దేవుడు ఆ బాబు వచ్చి చెప్పినప్పుడు నిజమే అక్క, నిన్ను దేవుడు ఎంతో ప్రేమించాడు, నీకోసం ఆయన 75 లక్షలు పంపించాడు కదక్క,
75 లక్షలు పంపించి నీకోసం ఆయన చిత్తం అనే వరకు కూడా నిన్ను నీకు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు కదా అన్నారు. నిజమే, ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పారు. ప్రతిదీ ఆలోచిస్తే మేమందరం ఆలోచిస్తే చుట్టూ అన్నీ పెట్టారు. దేవుడు మధ్యలో మమ్మల్ని ఉంచాడు. మాకు ఎలాంటి వాటిలో కష్టం కలగకుండా, అరే ఈరోజు మనం డబ్బులు కట్టలేమే అన్న ఆలోచన రాకుండా, ఈరోజు డబ్బులు కట్టాలి ఒకసారి అయితే టెస్టులు కట్టడానికి వెళ్తే డబ్బులు చేతిలో లేనప్పుడు ఒక సహోదరి వచ్చి గబగబా చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళింది. అంకుల్ చెప్పారు ఒకటే, మాకు ఈ పరిస్థితి ఇలా అని తెలియదు, ఏదో ఆపరేషన్ అయిపోతుందిలే 2 రోజులు ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాం. అంకుల్ ఈయనకి చెప్పారు, ఎవరు డబ్బులు ఇచ్చినా వద్దు అని మాత్రం అనొద్దు అని చెప్పారు. మాకైతే నా బాబు చెప్పాడు, అక్క డబ్బులు ఎవరు ఇచ్చినా వద్దు అనొద్దు. ఎందుకు నాన్న, అసలు ఎందుకు ఖర్చు అవుతాయి అంటే, ఎక్కడెక్కడో డబ్బులు అడిగి చాలా డబ్బులు తన మట్టుకు తను అకౌంట్లో వేయించుకున్నాడు. ఎందుకయ్యా ఇంత ఖర్చు అవుతా అంటే, లేదు అక్క పెద్ద హాస్పిటల్ కదా తెలీదు మనకి అన్నాడు. సరేలే నాన్న అని చెప్పాను నేను. నిజంగా మేమందరము ప్రతిదినము ప్రార్థిస్తుంటే ప్రతిదినము దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూనే వచ్చాడు. కానీ ఆశ స్వస్థపరుస్తాడు కదా ప్రభా, ఒక్క క్షణంలో స్వస్థత ఇస్తావు కదా, చనిపోయిన లాజర్లు లేపావు కదా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా అన్నాం. కానీ ప్రభా నీ చిత్తం ఏమై ఉన్నది అని అడగలేదు. నేను మా బాబు చెప్పినట్టు మా పిల్లిని సిద్ధపరచలేదు అన్నట్టు. నిజమే, నేను సిద్ధపడలేదు. అందుకే 4 నెలలు కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉండేది. ఎంతో బాగుంది కదా బిడ్డ, చాలా బాగుంది అని కొంతమందికి కూడా చెప్పాను, బాగుందండి అని. కానీ దేవుని ఆలోచన, దేవుని విధానం వేరు, నా ఆలోచనలు వేరు. కానీ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించింది, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆయన కోరుకున్నారు. అక్క చెప్పారు, ఇష్టమైన పువ్వునే కదమ్మా యజమానుడు ఇష్టపడేది, అంతేను అని అన్నారు. మా చిన్న పాప అయితే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు కదమ్మా, ఎందుకు అక్కను బతికించలేదు అని అడిగింది. ఆమె కూడా దేవుడే వాక్యం ద్వారా మాట్లాడుతూ బలపరిచాడు. కానీ బిడ్డలేని లోటు మేము ఊహించలేము. కానీ దేవుడే మమ్మల్ని బలపరుస్తూ వచ్చాడు. వచ్చిన వారు వాక్యం ద్వారా ఎంతో మాట్లాడుతూ బలపరుస్తూ వచ్చారు. అందుకోసమే ఉన్నా నేను సంఘానికి రుణస్తురాలని అని చెప్తున్నాను. నాకు ఇచ్చిన సంఘం, నాకు ఇచ్చిన దైవ సేవకులు, కుటుంబం, ప్రతి ఒక్కరూ ఎడతెగక ప్రార్థించారు, నిత్యము ప్రార్థించారు, ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. మీ అందరికీ నా వందనాలు. మేము ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. అందుకోసమే దేవునికి వందనాలు. అక్క కూడా ప్రార్థిస్తూ వచ్చేవారు, ప్రభువా ఏంటైనా అని. దేవుడు సమాప్తమైందని చెప్పారు. మేము 1-2 రోజులు ఉపవాసం ఉన్నాం. వాళ్ళ మందిరంలో 21 రోజు ఉపవాసం. అక్క 21 రోజు ఉపవాసం ఉండి స్వీటీ కోసమే ప్రార్థిస్తూ వచ్చింది. దేవుడు ఆఖరి ఉపవాస ప్రార్థనలు చూపించాడు, ఆమెకి సమాప్తమైనని చూపించాడు. దేవుడు ఎన్నోసార్లు చూపించినప్పటికీ అది అంగీకరించలేని పరిస్థితి. ఆఖరికి ఎలా వచ్చిందంటే డాక్టర్ సాటర్డే పిలిచి, అమ్మా నీ మొహం చూడలేకపోతున్నానమ్మా, మరలా మొదటి స్థితికి వచ్చిందమ్మా, మరలా మొదటి స్థితికి వచ్చేసింది పాప. ఏ విషయంలో కూడా ఆయన అలా చెప్పలేదు, కానీ ఆఖరిలో మరలా మొదటి స్థితికి వచ్చేసింది. నేనేం చేయలేను, చేయాల్సిందంతా మేము చేసేసాము అన్నారు. బాబు ఒకటే చెప్పాడు, ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయనను, మీ చిత్తానికే అంగీకరిస్తాం, మీ చిత్తం ఏదైతే అదే చెయ్యండి అని. దేవుడు 4 నెలల జర్నీలో కూడా ఆయన అధికారానికి నేను శనివారం రాత్రి ప్రార్థించిన తర్వాతే మరలా కార్డియాక్ అరెస్ట్ 3:38కి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. మరలా 7ంటికి వెళ్తే అయిపోయిందమ్మా అని చెప్పారు. అంతే, దేవుని చిత్తమై ఉంది, దేవుడు తీసుకున్నాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా ఆమె ఉంది. మేము చూసాం, కళ్ళారా నేను చూశాను. ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉండేది, ఎప్పుడు వాళ్ళ డాడీని అంటూ ఉండేది, డాడీ తొందరగా వచ్చారుగా, గురువారం బైబిల్ స్టడీకి వెళ్ళండి డాడీ, వాక్యం వినాలి డాడీ, ప్రార్థనలో ఉండాలి డాడీ. నేను అమ్మ ప్రార్థన చేసుకుంటుంది కదా డాడీ, అమ్మతో కూర్చోండి డాడీ అని చెప్తుంది. ఆయనేమో అలసిపోయారులేమ్మా, నేను కూర్చోలేను అనేవారు. అన్ని విషయాల్లో కూడా ప్రార్థన, బైబిల్, పాటలు అంటూ ఉండేది ఎప్పుడు. ఆంటీ నిజంగా ఇదంతా దేవుని కృప, దేవుని ప్రణాళిక. ఆంటీ వాళ్ళ ఇంట్లోకి రావడం, ఎలిజబెత్ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండటం ద్వారా ఇవన్నీ పిల్లలకి సాధ్యం.
ఆయన బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడి తొలగిపోడు అన్న రీతిగానే నా కుమార్తెలు ఇరువురిని దేవుణ్ణి పెంచడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. మేము ఆత్మీయ జీవితంలో బలపడగలిగినట్లు ఈ బాధను తట్టుకునే శక్తి ఆయన ఇచ్చారు, ఇంకా ఇచ్చేటట్లు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సంఘం అంతా ఎంతో సహాయం చేస్తూ వచ్చింది. సేవకులకి, సేవకురాలకి ఒక కన్న బిడ్డలాగా, ఒక సహోదరిలాగా అందరూ సహాయం చేశారు. అందుకోసం మీ అందరికీ నా వందనాలు.